ప్రాంతీయ పార్టీలు అన్నప్పుడు ప్రజలు ఎలా కోరుకుంటారంటే వాళ్ళు ఇచ్చి మేనిఫెస్టోలు చాలా పెపేగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మేనిఫెస్టో అన్నది ఏమీ ఇవ్వలేదు. నేను గత ప్రభుత్వంలో ఏం చేసినా అది కంటిన్యూ చేస్తాను అంతే. మా అయితే పెన్షన్ విషయంలో మాట అన్నాడు, ఒక 500 రూపాయలు నేను ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెంచుతానని. ఇది కన్నా ఇప్పుడు రేపు రాగానే నేను 4000 ఇస్తా అన్నది అట్రాక్టివ్గా ఉంటుంది. ఈ 6 ఏవైతే ఉన్నాయో అది ప్రజల్లో తీసుకెళ్ళగలిగారు. దానికన్నా ఏంటంటే రెండో పాయింట్ ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది తీవ్ర నెగిటివ్ని క్రియేట్ చేసి మీడియా త్రూగా కుట్టిన బొంబాడింకి వాళ్ళ దగ్గర మీడియా లేక నిస్సహాయ స్థితిలో ఉన్నారు. చిన్నపిల్లడి చేతిలో పెట్టారు సోషల్ మీడియాని. ఆ చిన్నపిల్లడికి ఏమీ తెలియదు, డైరెక్ట్గా చెప్తున్నాను, మాకేం మోమాటలు లేవు. ఇది ఏమవుతుందంటే సార్ ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్లో మార్కెట్లో వెళ్తున్నప్పుడు ఒక నెగిటివ్ని ప్రజల్లో కొడుతున్నప్పుడు నా దగ్గర నేను సత్యహరిశ్చంద్రుడిని చేతులు కట్టుకుని వివేకానందలాగా ప్రవచనాలు చెప్తానంటే కుదరదు. మీతో సమూజ్జిగా నేను మాట్లాడగలిగినప్పుడే మీరు నన్ను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. కానీ నేను కూర్చొని అబద్ధ కథలు చెప్తున్నాను అనుకోండి, అసలు టైం వేస్ట్. అలా మీడియా ఏం చేస్తుందంటే 10 మంది అబద్ధం అన్నదాన్ని చెప్పులు వేసుకుని ప్రపంచం అంతా పరిగెట్టిస్తున్నారు. వీళ్ళు నిజాన్ని ఏమో షూ లేసులు కట్టుకుని నేను ఇలా ట్రాక్ సూట్ వేసుకుని ఇలా 100 మీటర్స్ రేస్లో పరిగెట్టి పొజిషన్లో పరిగెడతానంటే ఎలా అవుతుంది? ఇంతకన్నా జస్ట్ లైక్ మనకు వినాయక చవితి అయింది, వినాయకుడు కదే. నా దగ్గర నెమలు ఉంది, సుబ్రహ్మణ్య స్వామి ఏమనుకున్నాడు, నెమలు వేసుకుని నేను ప్రపంచం అంతా తిరిగేస్తాను, వినాయకుడు చిన్నోడు ఎక్కడికి వెళ్ళాడని చెప్పి ఎలక మీద వెళ్ళాడని ట్రై చేస్తే ఏమైంది? దైవుడు యొక్క అనుగ్రహంతో ఆయన చేయవలసిన పని ఆయన చేశాడు, ఏం చేయాలి అది చేయాలి. అలాగా వీళ్ళ దగ్గర ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం కావాలి. ఆల్టర్నేటివ్ మెకానిజం కంటే ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చిన అతనికి వ్యవస్థలు అన్నవి ఎలా ఉంటాయంటే బట్రేళ్ళు ఉంటారు. అలాగే సార్ ముఖ్యమంత్రి సార్ మీరు దేవుడు సార్ అని ఈ బ్యూరోక్రాట్స్ ఉంటారు చూడండి, వాళ్ళ సెట్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ ఎప్పుడు చుట్టూన ఒక కవచంలో ఏర్పడిపోతుంటారు ఎవరికైనా. ఈవెన్ చంద్రబాబు గారికి కూడా అదే ప్రాబ్లం. లాస్ట్ టైం ఆయన 23 స్థానాలకు పరిమితం అయినప్పుడు వీళ్ళు ఎప్పుడైతే గేమ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే నాయకులకి అందరికీ డిస్కనెక్ట్ అవుతారు కార్యకర్తలు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఇంకోటి ఏంటంటే ఆయన గెలిచుంటే సార్ ఇవాళ రాజకీయ నాయకులు అందరూ ఇంట్లో తడిగొడ్డేసుకుని పడుకుని అందరు. ఎందుకంటే ఈ హెస్ డన్ కార్పొరేట్ టెక్నాలజీతో పనిచేసాడు. ఏది వాలంటీర్ వ్యవస్థ. ప్రధాని కేతిరెడ్డి గారిని ఎగ్జాంపుల్ చెప్తున్నాను ప్రతిసారి. నిరంతరం ప్రజల్లో ఉండే మనిషి. సే ఫర్ ఇన్స్టెంట్ ఇలా వెళ్తూ ఏందవ్వా అంటే అయ్యా నాకు పెన్షన్ రాలేదు, అయ్యా నాకు రేషన్ కార్డు లేదు, లేదా ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయనుకోండి. గతంలో ఏంటంటే ఇప్పుడు ఒక లోకల్ నాయకులు ఏం చేసేవారంటే వాడిని తీసుకుని వెళ్ళి సార్ మా వీధిలో వీడు పెద్ద మనిషి సార్ ఇంతకి సాయం చేయాలి సార్ మనం అంటే ఎమ్మెల్యే గారు పలానాడికి ఫోన్ చేసి ఇది చేయమని చెప్తే అప్పుడు ఏమైందంటే ఈ ఆరా డెవలప్ అవుతుంది. ఈ నాయకుడు కాబట్టి వీడి చుట్టూ 10 మంది ఉండి ఆ 10 మంది ఇంకో 10 మందితో అలా వీధంతా అరే అలా పలానాడు ఉన్నారా అది తీసుకెళ్తే ఎమ్మెల్యే గారితో కల్పించాడు నాకు పని అయిందిరా. ఇది వీధంతా ఒక వైబ్రేషన్స్ ఉంటాయి. ఇది ఏంటి లేకుండా ఈ పక్క ఆయన పిఏని అడిగినా అసిస్టెంట్ని అడిగినా ఆయన కార్యకర్త పెద్ద కార్యకర్తను అడిగినా ఆయనేమో ఇటు తిరిగి వాలంటీర్ని పిలుచుకోవాల్సి వచ్చింది. వాలంటీర్ ఏంటి అండర్ ద బ్యూరోక్రాట్ సిస్టంలో అతను ఒక పార్ట్ అండ్ పార్సల్ కింద ఆ సచివాలయ వ్యవస్థ అనుసంధానించిన దగ్గర మాట్లాడేవాడు. ఆ సచివాలయ వ్యవస్థడు ఏం చెప్తాడు, వాడికి పారామీటర్స్ లేవురా రేషన్ కార్డు రాదని అంటే ఈ డైరెక్ట్గా వెళ్ళి సార్ మీకు రేషన్ కార్డు రాదటని చెప్పి. ఇంకోటి చెప్తా, ఈ పార్సారథి గారు ఉన్నారు ఇప్పుడు మినిస్టర్ అయ్యారు తెలుగుదేశం గారు. ఆయన నాకు ఒక ఉదంతం తెలుసు. ఆయన ఫోన్ చేసి ఎంఆర్ఓకి మా వాడు వస్తాడు రేషన్ కార్డు ఇవి అన్నాడు. మీకు చెప్తా వాడు వెళ్తే ఎంఆర్ఓ ఇలా చూసా నీ దగ్గర వాలంటీర్ ఉంటాడు వాడికి చెప్పుకుంటే సచివాలయంలో పెట్టేస్తారు నీకు రేషన్ కార్డు వస్తుంది, నువ్వు మినిస్టర్ని నన్ను ఎన్నిసార్లు తిని అక్కడ వెళ్ళిపో అని చెప్పాడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి 10 రోజులు ఏదైనా పని అవ్వలేదు. మళ్ళీ వెళ్ళాడు ఎమ్మెల్యే దగ్గరికి, సార్ నా పని అవ్వలేదు సార్. ఎంఆర్ఓకి ఫోన్ చేశాడు. చేస్తే ఎవరు నాకు తెలియదు ఎట్లా వాలంటీర్ వ్యవస్థ మా ప్రభుత్వంలో మేము పెట్టిందే నాకు తెలియదు దాని సంగతి, నువ్వు నాకు చెప్తావా, నేను నీకు చెప్పిన పని ఏంటి నువ్వు చేస్తానంటే సార్ అది ప్రొసీజర్ సార్ అలాగే వెళ్ళాలని చెప్పి దాటేసాడు. అప్పుడు అతనికి ఏమవుతుంది సార్ ద ఒరిజినల్ ఎబిలిటీస్ ఆఫ్ రెస్పెక్ట్ టు పీపుల్ది వీళ్ళు వాలంటీర్ చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. ఈ డిస్కషన్స్ అన్ని వాలంటీర్ సచివాలయ వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నప్పుడు ప్రజలకి డైరెక్ట్ యాక్సెసిబిలిటీ కూడా ఉంది. ఇప్పుడు 50 ఏళ్ళకి ఒక వాలంటీరు ప్లస్ సచివాలయంలో 2200 మందికి పెట్టిన దగ్గర నాయకుడి పెన్షన్ వాలంటీర్ తెచ్చి ఇచ్చేస్తున్నాడు. గతంలో లేని పెన్షన్ అనేది పొలిటికల్ యాక్టివిటీ లేకుండా అయిపోయింది. యాక్టివిటీకి ఏంది లోకల్ టాస్కులు కావాలి. లోకల్ టాస్కులు అన్నిటికీ ఆయన పేకమే కూర్చున్నాడు. ఇసుకలు అన్ని చెత్త చెదరాలు పిచ్చి వేషాలు లేకుండాను అన్నింటి మీద ఉక్కుపాదం మోపుతున్నప్పుడు పనులు ఏమవుతాయి? సో ఆ డిస్కనెక్ట్లో ఇతనితో ఏమనుకుంటే ప్రజలకి నాకు మధ్యలో బ్యారికేడ్లాగా ఈ ప్రజానాయకులు అంటే ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళతో ఇటు నుంచి అటు ప్రజలు నా దగ్గరికి వచ్చి నేను దగ్గరికి వచ్చిన దగ్గర ఇతనికి డోర్ క్లోజ్, ఇతనికి ప్రజల దగ్గరికి వెళ్ళలేకుండా చేశారు. ఇంత చేసిన దగ్గర ఆయన ప్రజలతో డైలీ రచ్చబండో ఏదో పెట్టి ప్రజల్లోకి వెళ్ళాడు అనుకోండి, కాన్సెప్ట్ చాలా ఈజీ అయ్యింది. అది లేకుండా ఏమైంది వీళ్ళు ప్రజలందరూ మళ్ళీ నాయకుల చుట్టూ తిరిగి వీళ్ళతో ఏమీ కాకుండా ఇక్కడ నాయకుడు యాక్సెసిబిలిటీ లేనప్పుడు వచ్చే ప్రమాదంకి ఆయన దగ్గర ఆన్సర్ లేదు.
ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో ఫెయిల్యూర్స్ని ఈజీగా రీడ్ చేయడం కావదు. ఇక్కడ చుట్టూ ఉన్న ఈ చిడతల పరగాలు ఉంటారు కదా చుట్టూ, సార్ మనం ఇచ్చిన సంక్షేమం సంవత్సరంన్నర బడ్జెట్ ఇచ్చాడు ఆయన. సంవత్సరంన్నర బడ్జెట్ సంక్షేమం చేశాడు సార్. సెంటున్నర భూమి కాస్ట్ కానీ నెక్స్ట్ సంక్షేమ పథకాలు చూసుకుంటే 2,75,000 కోట్లు. ఈ 31,50,000 మందికి ఇచ్చిన సెంటున్నర భూమి ఆవు భూములు అవన్నీ రెగ్యులరైజ్ చేసుకొని వచ్చిన దగ్గర ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ త్రూగా చేసిన దగ్గర 17,50,000 ఎకరాలు పంచాడు ప్రజలకి. సో దీని అంత కాస్ట్ కనుక చూసుకుంటే సంవత్సరంన్నర బడ్జెట్. 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా తీసేస్తే సంవత్సరంన్నర బడ్జెట్ చేసి ఎలా చేసాడో అద్భుతం, వాడికి అర్థం కాదు. సో ఇలాంటి దగ్గర నాయకులు ఇండివిజువల్గా ఎలివేట్ కాలేకపోయారు అంతంత సంక్షేమాలు చేసి. పైపచ్చి వాళ్ళకి ఎవరికి నోట్లో నాయకులేని ఈ జుజుబీ బ్యాచ్ లాగా ఎవరు రారు బయటకు వచ్చి, మీడియా లేదు, ఎంతసేపు కూర్చొని సాక్షిలే చెప్పాలి, ఎంతకని చెప్తారు. సో ఈ ఆపర్చునిటీస్ 5 సంవత్సరాలు ఆయన క్రియేట్ చేసుకోవడం వల్ల వాయిస్ మాడ్యులేషన్స్ లేవు. ఇప్పుడు ఉదాహరణకి మీది ఒక ఛానల్ ఉంది, ఇలాంటి ఛానల్స్ ఏమైనా ఉపయోగించిన ఒకటి చూపించండి చెప్పండి సార్. ప్రమోషన్ డ్రైవ్స్ ఏవి? ఇప్పుడు ఎవడో అధికార ప్రతినిధులు ప్రతి ఛానల్లో కూర్చొని గంటలు మాట్లాడుతున్నారు అనుకోండి, ఈ వాయిస్ వర్సెస్ ఆ వాయిస్. ఎక్కడో రేరెస్ట్గా 10 టీవీ ఛానల్ కానీ లేదా ఐ న్యూస్ కానీ ప్రైమ్ 9 కానీ 99 ఇలాంటి దగ్గర అందరూ ప్యానల్ ఉంటారు, డిస్కషన్స్ నడుస్తాయి. ఉదాహరణకి ఏబిఎన్ టీవీ మా ఇలాంటి వాళ్ళే కూర్చుని ఎవడు భజన ఆడితే సాక్షిలో కూర్చొని వాళ్ళ భజన ఆడితే ఎవరు ప్యానల్ ఉండదు. ఇలాంటి ప్యానల్కి అధికార ప్రతినిధులు రారు. మీరు గమనించారా? అధికార ప్రతినిధులు ఎవరూ రాకుండా చిన్న చితకాలు పంపించినప్పుడు వాళ్ళు టీమప్ అయిపోయి వీళ్ళు కొట్టడం స్టార్ట్ చేశారు. వాస్తవాలు వీళ్ళు చెప్పలేరు, డేటా ఉండదు. ఇప్పుడు నా దగ్గర ఏమైనా డేటా ఉంటేనే నేను మాట్లాడగలుగుతాను, డేటా లేకుండా ఎలా మాట్లాడతాం? అందరూ అన్వేషించి మాడమనే ఉండదు కదా. పార్టీ లైన్ అన్నది చాలా ఇంపార్టెంట్. లైన్ ఇస్తే దాన్ని డ్రైవ్ చేయడం చాలా ఈజీ. వైసీపీ ఈ ఓటమి నుంచి ఏం నేర్చుకోవాలి అని అంటే ఏం చెప్తారు? ఏం నేర్చుకోవడానికి ఏముండదు. రీజనల్ పార్టీలు ఏంటంటే ఇవాళ ఆపర్చునిటీస్ తీసుకుని ఇప్పుడు చూడండి, నిజంగా ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? వైసీపీ కానీ ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన పద్ధతులు కానీ విధి విధానాలు కానీ లేకపోతే ఎలా ఓడిపోయామనే సమీకరణాలు కానీ ఒకసారి మళ్ళీ దాన్ని బైఫర్కేషన్ చేసి నిజంగానే జరిగినటువంటి లోపాలు ఏంటి అని చెప్పి వెరిఫై చేసి చూసుకుంటే ఎలాంటి లోపాల వల్ల ఓడిపోయాము అని చెప్పుకోవడానికి వైసీపీకి కానీ. ఇప్పుడు ఆయన దగ్గర ఆయన ప్రశ్నకి ఆయన సమాధానం చాలా క్లియర్గా ఉంటుంది సార్. ఉదాహరణకి ఆయన కోసం పనిచేసే నందిగాం సురేష్ని నిలబెట్టుకున్నాడు, టక్కన గెలిచి చూపించాడు. మీకు అర్థమవుతుంది, ఒక మొమెంటం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు యాక్సెప్టెన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు దాన్ని డిజైన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఎవరికి. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి కన్నా ఆయన చేసిన పనికి ఆయనకి రెసిప్రోకేట్ యాటిట్యూడ్తో ప్రజలు ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకున్నారంటే ఆయన పని చేసాడు. అప్పుడు ఆ టైంలో ప్రతిసారి 23 సీట్లు రాగానే అందరూ అప్పుడు కూడా డిబేట్ ఇదేంటి ఈనేటి ఇలా ఓడిపోవడం ఏంటి, అసలు ఎంత ఘోరంగా రావడం ఏంటని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డికి కూడా అదే అవుతుంది. ఇక్కడ ప్రజలు ఒక తమిళనాడు తరహా పాలిటిక్స్కి తెరలేపారు సార్. దీనికి ఏమి దీంట్లో 5 సంవత్సరాలు వీళ్ళకి 5 సంవత్సరాలు వీళ్ళకి ఎవరేం చేస్తారో వాళ్ళ చేతిలో ఉంటుంది, అంతకన్నా ఇంకేం లేదు.